హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ఓకే, వీక్లీ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏదైతే మనం అప్డేట్స్ ఇస్తున్నామో లైవ్లో డైలీ ఇచ్చే అప్డేట్స్ని మనము వీక్లీ ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. ఇది సెకండ్ వీక్ అంటే చూద్దాం. సెకండ్ వీక్ నాడు ఏం చేసాము, ఎలా జరిగింది, అసలు సక్సెస్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా, హిట్టా ఫట్టా, అసలు ఏం జరుగుతుంది మార్కెట్ చూద్దాం. ఓకేనా. సెకండ్ వీక్ అంటే మనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ ఒకసారి చూద్దామా టైం. 16th నుంచి 20 వరకు సార్, అంటే 5 వర్కింగ్ డేస్, 5 సెషన్స్ ఉన్నాయి. 5 ట్రేడింగ్ సెషన్స్లో మరి మనం ఎన్ని చేసాం, కంప్లీట్ చేసామా? 5 ట్రేడింగ్ సెషన్ చేయలేదండి. సార్ ట్రేడింగ్ అంటే ఒకటి గుర్తుంచుకోండి సార్, ట్రేడింగ్ అంటే మీరు ఎవ్రీడే ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్ కాదు. ఎవ్రీడే మార్కెట్లో ఉండి ఆపర్చునిటీ కోసం వెతికి ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు చేస్తేనే ట్రేడింగ్. ఓకేనా. సెకండ్, ఒకవేళ మీకు అసలు మార్కెట్ చూస్తే టైం లేదనుకోండి, వేరే వర్క్లో బిజీగా ఉన్నారనుకోండి, ఆ రోజు అసలు మీరు మార్కెట్ ఓపెన్ చేయలేదు, మొబైల్ ఓపెన్ చేయలేదు, ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు అనుకోండి, మీరు గొప్పోళ్ళే. ఎందుకంటే మీ క్యాపిటల్ని లాస్ చేయలేదు సార్, మీ క్యాపిటల్ మీ దగ్గరనే ఉంచుకున్నారు కదా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు మీరు లాస్ అవుతారు. అర్థమవుతుందా? సో మనకు ఆపర్చునిటీ ఎప్పుడైతే మార్కెట్ ఇస్తుందో అప్పుడే ట్రేడింగ్ చేయాలి సార్. అప్పటిదాకా సైలెంట్గా ఉండడం బెస్ట్, రైట్? ఓకే, 16th సెప్టెంబర్ నాడు మనం ట్రేడ్ చేసాం సార్. 16th సెప్టెంబర్ నాడు, ఓకేనా. 16th సెప్టెంబర్ నాడు ఏం జరిగింది, మార్కెట్ మంచిగా ఫాల్ ఇచ్చింది. మనం ఏమనుకున్నాము, నిఫ్టీ, రైట్? మీరు నోట్ డౌన్ చేసుకోండి సార్. మీరు నోట్ డౌన్ చేసుకుంటారా లేదా కానీ ఇది మంచి హ్యాబిట్ మీకు. మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోవాలి. చెప్పిన మార్కెట్ స్ట్రాటజీస్ నోట్ డౌన్ చేసుకోవాలి. వీక్లీ ఒకసారి రివ్యూ చేయండి సార్. ఈ రివ్యూ మిమ్మల్ని ఎక్కడనో కూర్చోబెడుతుంది, తీసుకెళ్తుంది, మిమ్మల్ని పైకి టాప్కి తీసుకెళ్తుంది. మీ రివ్యూస్ మీ దగ్గర ఉండాలి సార్. మీ రివ్యూస్ మీ దగ్గర ఉండాలి. మార్కెట్ ఏ విధంగా జరుగుతుందనేది మీరు రాసి పెట్టుకోవాలి. కనీసం బుక్లో, ల్యాప్టాప్లో రాయడం రాదు సార్. బుక్లో రాసుకోండి, ప్రాబ్లం ఏముంది. వీకెండ్ తర్వాత రివిజన్ చేయండి, ప్రాబ్లం ఏముంది. మనం చేసుకుంటున్నాం కదా. మీకు తెలుసా, కరెక్ట్గా 9 months బ్యాక్ మనము లైవ్ ఇచ్చాము, వీక్లీ రివ్యూ ఇచ్చాము, లైవ్ చేసాము, వీక్లీ రివ్యూ ఇచ్చాము, డైలీ రివ్యూలు చేసాము. ఎందుకు సార్? మనం చేసే మార్కెట్ ఎలా ఉంటుంది మనకు అర్థం కావాలి. లైవ్లో ఎలా ఆలోచించాము, లైవ్ తర్వాత ఎలా ఉంది మార్కెట్ అని చూడాలి కదా. సో నిఫ్టీ వచ్చేసరికి మంచిగా ఆ రోజు ర్యాలీ అనుకున్నాం సార్. ఎప్పుడు 250కి తీసుకున్నాం మనం, ఓకేనా. 250 ఎంట్రీ తీసుకుంటే 250 నుంచి ఇది ఆల్మోస్ట్ 305 దాకా వెళ్ళింది. ఫైన్. మనం 290కి ఎక్కువ ఎగ్జిట్ చేసేయమన్నాం సార్. అంటే ప్రాఫిట్ బుకింగ్ చెప్తుంటాం కదా, మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేయాలి చెప్పండి మీరు. సార్ మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ చేయమంటున్నాను సార్, నేను చేయ సార్ ఈసారి. అలా ఉండదు సార్. మార్కెట్తో మనం ఫైటింగ్ చేయొద్దు, మార్కెట్తో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. మార్కెట్తో ఫైటింగ్ అంటే ఏంటి సార్? మార్కెట్ దగ్గర నుంచి ఎక్కువ గుంజేద్దాం అనుకుంటారు కదా, అంత సినిమా ఉండదండి. అర్థం చేసుకోండి. మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే అంతే. ఎంత ఉంది సార్ ఇక్కడ? 305. 250 నుంచి 305. బ్యాంక్ నిఫ్టీ కాదు సార్, ఇది నిఫ్టీ. నిఫ్టీలో మీరు 50 పాయింట్స్ తీసారంటే మీరు గ్రేట్. ఇదే మీరు బ్యాంక్ నిఫ్టీలో చెక్ చేసుకోండి, ఆల్మోస్ట్ నియర్ టు 100 to 150 రూపీస్ మధ్యలో మీ ప్రైస్ మూవ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ, బ్యాంక్ నిఫ్టీ అయ్యి ఉంటే. అర్థమైందా సార్? అండ్ ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు 10 ట్రేడ్లు, 20 ట్రేడ్లు, 30 ట్రేడ్లు, 50 ట్రేడ్లు, 100 ట్రేడ్లు నేను చూశాను సార్. చాలామంది స్టూడెంట్స్ని చూశాను, నాకు వస్తూ ఉంటాయి స్క్రీన్ షాట్లన్నీ. 500 ట్రేడ్లు కూడా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మన దగ్గర కాదు, బయట ఎవరైతే నేర్చుకుంటున్నారో, మార్కెట్ చేస్తున్నారో వీళ్ళు, ఓకేనా. 500 ట్రేడ్లు చేస్తున్నారు సార్ డైలీ. ప్రాఫిట్ చూస్తే 1000 రూపాయలలో ఉంటుంది. ఏంటికి సార్ ఇది, ఎందుకు సార్ ఇది? మీ 500 ట్రేడ్స్ చేసినప్పుడు ఇంటూ 30 రూపీస్ అంటే మీ డైలీ ఛార్జెస్ 15,000 బ్రోకరేజ్ మీద అయిపోయింది సార్. అర్థమవుతుందా? మీ బ్రోకరేజ్ ఎంత పోయింది సార్? 15,000 బ్రోకరేజ్ పోయింది ఆ రోజు. మీరేమో 1000 రూపాయల ప్రాఫిట్ కోసం ప్రాఫిట్ రాగానే సంఖ్యలు గుద్దుకుంటారు. తప్పు సార్. మారండి, మైండ్ సెట్ మారండి, మారితేనే అన్నీ సెట్ అవుతుంది. బజాజ్ సార్ ఇది ఐపీఓ. ఇది నేను ట్రేడ్ ఇచ్చింది కాదు సార్, ఇది మనకు ట్రేడ్కి సంబంధం లేదు. ఇది నా ఐపీఓ, ఓకేనా. నాకు ఐపీఓలో తగిలింది ఇది. మంచి 70కి యావరేజ్. యాక్చువల్గా మాకు ప్రీవిడ్లో వస్తే మనకు మంచి ఓపెనింగ్ 140 దాకా ఓపెన్ అయింది. సో ప్రాఫిట్ రన్నింగ్ అవుతుంది. మీరు గమనించవలసింది ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్? ఇన్వెస్ట్మెంట్ 15,000, అంతేనా? ప్రాఫిట్ ఎంత రన్ అవుతుంది సార్? 17,000.
1 డే అంటే ఓపెనింగ్ మనకు మంచి రిజల్ట్ ఇచ్చింది సార్. ఇది 20,000, నెక్స్ట్ రోజు 24,000 దాకా పోయింది. సెకండరీ వదిలేసేయండి. గెయిన్స్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, రూపీస్లో చూడకండి సార్. 1 రూపీ ప్రాఫిట్ వచ్చిందా అంటే సపోజ్ మార్కెట్ 150 కొంటే 155కే పోయింది అనుకోండి, 150కి కొంటే 155కి పోయిందంటే చాలామంది ఓన్లీ 5 రూపీసే మూవ్మెంట్ వచ్చింది అనుకుంటారు. తప్పు సార్, అలా కాదు. 150 నుంచి 155కి పోయిందంటే పర్సెంటేజ్ చూడాలి మీరు. 100 నుంచి 105కి పోయిందంటే పర్సెంటేజ్ చూడాలి. 5% ప్రాఫిట్ సార్, ఇది 5%. అర్థమవుతుందిగా? 5% మీరు ఒక్క రోజులో ప్రాఫిట్ సంపాదించగలిగారు. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇది ఎవరికన్నా 2 రూపీస్ మినిమం మార్కెట్లో వడ్డీకి ఇస్తున్నారు కదా సార్, అంటే నెలకు మీకు వచ్చేది 2,000. అదే మీరు 1,00,000 రూపీస్తోని ఇందాక చెప్పినట్టు 100 రూపీస్ టు 105కి మీరు కరెక్ట్ క్యాప్చర్ చేయగలిగితే 5% అంటే మీకు 1 డేలో మీ ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది సార్? ఇది 5,000 రూపీస్. నెలంతా వెయిట్ చేస్తే 2,000. మళ్ళీ ఇక రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. మీరు ఇచ్చిన డబ్బులు 1,00,000 రూపీస్ అసలు వస్తాయా తెలియదు, క్యాండిడేట్ జెన్యునా కాదా తెలియదు, ఓకేనా, ఇంట్రెస్ట్ టైంకి ఇస్తాడా లేదా తెలియదు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇక్కడ రిస్క్ ఉండదా అంటే ఉండదని కాదు సార్, ఇక్కడ కూడా రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ మీ చేతిలో ఉంటుంది. రిస్క్ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా డైలీ రిస్క్ 2,000 కన్నా ఎక్కువ తీసుకొని అనుకున్నప్పుడు 2,000 రిస్క్ రంగా ఆపేయండి. నెక్స్ట్ డే మీకు 2,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది సార్. మార్కెట్ మీరు సిస్టమేటిక్గా చేస్తున్నారు కాబట్టి, ఓకేనా. సో ఆల్మోస్ట్ నాకు ఎంత సార్ గెయిన్స్? 135% గెయిన్స్లో ఉన్నాను. ఇది సెకండరీ, ఇదిలో వదిలేసేయండి, ఇది ఉంటుంది, అది హోల్డింగ్ కదా, అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 17th సెప్టెంబర్ వచ్చింది, రైట్. అంటే 16th సెప్టెంబర్ నాడు చేసిన ట్రేడ్ అయిపోయింది. 17th సెప్టెంబర్ నాడు ఇది వదిలేయండి, ఇది ఏం లేదు. మన మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది ఏందని జస్ట్ ప్రిడిక్షన్ అంతే. మనం ప్రిడిక్షన్ చేస్తాము, సక్సెస్ అవుతాం, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఒకటి గమనించండి, 24,000 సిఈ ఫిన్ నిఫ్టీ మనం ఏమనుకున్నాం సార్? వాచ్ లిస్ట్ పెట్టుకుందాం అనుకున్నాం. వాచ్ లిస్ట్ అంటే మీ అందరికి ఐడియా ఉందనుకుంటున్నాను సార్. వాచ్ లిస్ట్ అంటే మనము యాడ్ చేసుకోవాలి ఈ స్ట్రైక్ ప్రైస్ని. ఏది? 24,000 సిఈ అనేదాన్ని యాడ్ చేసుకుని పెట్టుకోవాలి, ఓకేనా. అక్కడ మార్కెట్ ఎంత రన్ అవుతుంది సార్? ఆల్మోస్ట్ 19 రూపీస్ రన్ అవుతుంది. ఎంత రన్ అవుతుందండి? 19 రూపీస్ రన్. సో మనకు బెస్ట్ ఎంట్రీ కావాలి కదా సార్. 90 రూపీస్ రన్ అవుతుంది, 90 రూపీస్ కాదు కదా, ఓకేనా. ఇక్కడ చూడండి, కొంచెం ఇది బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది హీరో జీరో కావాలనుకున్నాము. 12.9కి హీరో జీరో అండ్ 12.14కి మనం ఏమి ఇచ్చాం సార్? బెస్ట్ ఎంట్రీ బిట్వీన్ 10 to 15. అర్థమవుతుంది సార్. 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో వస్తే తీసుకోండి. నీ రిస్క్ చాలా తగ్గించినాం సార్. 19 రూపాయల కాడ తీసుకున్నప్పుడు రిస్క్ ఎంత సార్? 19 రూపాయలు. ఎందుకంటే హీరో జీరో 0 ఛాన్స్ ఉంటుంది. అదే 10 రూపీస్ నుంచి 15 రూపీస్ మధ్యలో వస్తే నీ రిస్క్ 15 రూపీస్ ఉండొచ్చు, 10 రూపీసే ఉండొచ్చు, అంతే కదా సార్. తీసుకునే విధానం బట్టి, ఓకేనా. రిస్క్ ఫ్యాక్టర్ని బాగా తగ్గించాం మనం. 4 రూపీసే కదా సార్ తగ్గిందంటే, సార్ మళ్ళీ చెప్తున్నాను, 4 రూపీస్ కదా సార్ మీరు చూడాల్సింది. పర్సంటేజ్ చూడండి, ఓకేనా. పర్సంటేజ్ చూడాలి, రైట్. ఇక్కడ ఏం జరిగింది? కరెక్ట్గా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది లైవ్లో జరిగేది సార్. 15.75, ఓకేనా, చూసారు కదా. నెక్స్ట్ ఎంత వచ్చింది సార్? లో 14.85, రైట్. 15.85 వచ్చినప్పుడు నేను స్క్రీన్ షాట్ పెట్టా, అంటే వచ్చేసింది. 15.75 వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ పెట్టాను. అది 14.85కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసేసుకున్నాం. ఆల్మోస్ట్ 15కి ట్రిగ్గర్ అయిపోయింది అది, రైట్. ట్రిగ్గర్ అయిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? హీరో జీరోలో మినిమం మీరు ఏం చేయాలి తెలుసా సార్? మినిమం ఏం చేయాలంటే అట్లీస్ట్ 100% ప్రాఫిట్. సరే పోనీయండి, 50% ప్రాఫిట్ కోసం వెయిట్ చేయాల్సిందే సార్ హీరో జీరోలో. ఎందుకంటే హీరో జీరోలో మీకు 15% కాదు, 100% కాదు సార్, 1000% కూడా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎవరో 1000% తినలేరు సార్. నేను కూడా తినలేను, నేను ఒప్పుకుంటాను సార్, తినలేను. ఎందుకు అంటే అంత ఉండదు సార్, డబ్బులు కదా. రియల్ మనీతో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది సార్? డగ్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇదిగోండి ఎంత వచ్చింది సార్ మనది? 29.30, అంటే 15 మల్టిప్లై బై 2 డబుల్ అయింది కదా సార్. ఆల్మోస్ట్ 30 రూపీస్ వచ్చినట్టే కదా. ఇది సరిపోతుంది. అర్థమైందా సార్? క్లియర్గా చూడండి, ఇక్కడ అప్డేట్స్ కూడా ఏమి ఇచ్చాం సార్ మనము? కండిషన్స్, మార్కెట్ కండిషన్స్ తగ్గట్టే మనం బిహేవ్ చేయాలి సార్. ఒక్కొక్క రోజు 30 రూపీస్ 300 పోతుంది కదా అని వెయిట్ చేస్తారు సార్ చాలామంది.
ప్రతిరోజు పోదు సార్. అది 30 రూపీస్ 60 రూపీస్ అయిందంటే నీ క్యాపిటల్ డబుల్ అయింది ఫస్ట్. అంటే నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టావో అది డబుల్ అయిపోయింది కదా సార్. దీనికి తృప్తి చెందండి ఫస్ట్. అర్థమైందా సార్? 30 రూపీస్ పోయిన సండే నాడు అంటే పోయిన గురువారం నాడు 300కి పోయింది, పోయిన మండే నాడు ఇంకా అక్కడ 600 పోయిందంటే ఈరోజు పోదు సార్. ఈరోజు మీ డబ్బులు తీసుకోపోతుంది. సింపుల్. ఫైన్ ఫైన్ అయిపోయిందండి. ఆ రోజు 17th రోజు మార్కెట్ అయిపోయింది. 18th నాడు ఏం జరిగింది? ఏం జరిగింది సార్? మంచి మార్కెట్ ఉంది, కానీ నేనే మార్కెట్ అప్డేట్ ఇవ్వలేకపోయాను సార్. మీకు బయటికి వచ్చిన కానీ అప్డేట్ ఇవ్వలేకపోయినా. కానీ నేను చిన్న ట్రేడ్ తీసుకున్నాను సార్. మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. చిన్న చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ బయింగ్ ప్రైస్ చూసారా? బయింగ్ ప్రైస్ ఎంత వచ్చింది సార్? 232. లైవ్ ఎంత నడుస్తుంది సార్? 441. ఓకేనా? అక్కడనే అబ్జర్వ్ చేయండి మళ్ళీ. రైట్. ఫైన్. చూద్దాం. మీకు అప్డేట్స్ వచ్చాయి మధ్యలో ఎక్కడ ఇచ్చానని చూస్తున్నాను. ఇది కూడా గమనించండి. ఎగ్జాక్ట్గా మీకు లెవెల్స్ ఇస్తాను కదా సార్. గోల్డెన్ జోన్ ఏమేమి లెవెల్స్ ఇస్తాను సార్ మీకు? గోల్డెన్ జోను, రెసిస్టెన్స్ ఏముంటుంది, డేకి సపోర్ట్ ఏముంటుంది. ఇక్కడ ఈ గోల్డెన్ జోన్ లైన్ కనబడుతుంది సార్, చాలా చిన్నది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని రన్ అవుతూనే ఉంది సార్ మార్కెట్. అంతే కదా, కనబడుతుంది కదా. గోల్డెన్ జోన్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది. రైట్. ఓకే. ఆ రోజు క్లోజ్ సార్ 19th నాడు మళ్ళీ మనం లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 19 సెప్టెంబర్ అంటే ఇప్పుడు మనకి 2 days చేసాం. థర్డ్ రోజు వేస్ట్ అయిపోయింది. ఫోర్త్ డే నాడు సేమ్ వాచ్ లిస్ట్ ఏమి ఇచ్చాం సార్? చూసుకోండి. మారుతి 12,400. ఓకేనా? బై ఎప్పుడు ఇచ్చాం సార్? బై ఎట్ 110 నుంచి మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది? 110 వచ్చినప్పుడు మీకు 120కి వెళ్ళింది అనుకోండి సార్. 10% ప్రాఫిట్ వదిలేసి తీసేసుకుని హాయిగా తీసేసుకుని బయటికి రావచ్చు సార్. పెద్ద మీరు హై ఎక్కడికో పోయేదాకా ఉండనవసరం లేదు. ఎక్కడ దాకా వెళ్ళింది సార్? ఆల్మోస్ట్ ఇది 130 చేంజ్ వెళ్ళింది. ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, 133 అండ్ 137. ఓకే, 137 వరకు వెళ్ళింది. సూపర్ కదా. ఇంతకు మించి ఏం కావాలి సార్ మీకు? 110కి కొన్నది మారుతి 110కి కొన్నది 136కి వెళ్ళింది. మీరు అట్లీస్ట్ 110ది 120కి తీసేసుకోండి సార్. 10 రూపీస్ వచ్చినాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 క్వాంటిటీ మెయింటైన్ చేశారనుకోండి, 10 రూపీస్ 5,000 వచ్చాయి కదా సార్ మీకు. 100 క్వాంటిటీ మెయింటైన్ చేస్తాను సార్ నేను అంటే 1,000 రూపీస్ వచ్చాయి కదా సార్ మీకు. హాయిగా ఇంట్లో కూర్చొని ఏసీ కింద. క్లియర్ కదా. ఫైన్. గ్రీడీకి వెళ్ళొద్దు సార్. నేను ప్రతిసారి చెప్తుంటాను సార్, ఈ మాట నేను ఫాలో అవుతాను. నో గ్రీడీ. మీకు వచ్చిన దాంతో తృప్తి చెందండి. నో గ్రీడీ. ఓకేనా? తర్వాత నిఫ్టీ కూడా నేను యాక్చువల్గా స్టాక్స్ చూస్తుంటే నిఫ్టీ చాలా మంచి మూమెంట్ ఇచ్చింది సార్. నేను మిస్ అయిపోయినా. కానీ బట్ ఏం చెప్పారు సార్ ఇక్కడ గుర్తుంది? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మూవ్ అయింది. ఇట్స్ ఓకే. రిట్రేస్మెంట్ చూద్దాం రండి. అంతే కదా సార్. రిట్రేస్మెంట్ చూడొచ్చు సార్. ఎటు పోదు మార్కెట్ మనకు డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేపోతుంది. ఓకే, బ్రిటానియా ఇచ్చాము. బ్రిటానియా కూడా మంచి మూమెంట్ ఇచ్చింది, కానీ నేను తీసుకోలేదు సార్. దీన్ని నాకు దొరకలే ఆపర్చునిటీ. అంటే లైక్ వేరే దాంట్లో ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఇది నేను తీసుకోలేదు. బట్ అప్డేట్ ఇచ్చాము. ఎక్కడ నుంచి సార్? 59 నుంచి 65 వరకు పోయింది నాకు గుర్తున్నంత వరకు. రైట్. ఓకేనా? క్లియర్. ఇక్కడ వాచ్ లిస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్పాను చూసారా? బై ఎట్ 30 కనబడుతుందా సార్? బై ఎట్ 30. మార్కెట్ ఎంత రన్ అవుతుంది సార్? ఆల్రెడీ 30 అయిపోయిన తర్వాత అంటే టైం చూసుకుంటే 10:15కి 10:14కి కిందికి వచ్చింది. నేను 30కి ఇక్కడ వచ్చిందా? క్లియర్గా వచ్చేసింది కదా సార్ 30కి. ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత చాలా 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 ఆడుకుంది మార్కెట్. ఎందుకు ఆడుకుంటుంది తెలుసా సార్? ర్యాండమ్ ట్రేడర్స్ని వెళ్ళగొట్టడానికి. మీకు ఈ మాట నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. సో 30 to 40కి వచ్చింది. ఏం చెప్పాం సార్? ట్రయల్ చేయండి. ఎందుకంటే హీరో జీరోని అంత సింపుల్గా వదలొద్దు సార్. ఏం చేయాలని చెప్పుకున్నాం ఇందాకే? అట్లీస్ట్ 50%, అంటే 30కి 50% ఎంత సార్? 45 రావాలి. అంతేనా? ఓకేనా? 45 రావాలి. కానీ మార్కెట్ ఎక్కడికి పోయింది చూసారా? మీరు ఊహించారు సార్. ఇలా జరుగుతాయి కొన్ని సందర్భాలలో, కానీ మనము ఓపికతో ఉండాలి. ఇది కొన్ని కనబడుతుందా? 110 రన్ అవుతుంది 30ది. రైట్. ఇది 120 వరకు వెళ్ళింది. కనబడుతుంది ఇక్కడ 120 వరకు వెళ్ళింది. సింపుల్గా సార్. ఇప్పుడు మీరు పర్సంటేజ్ లెక్కలు వేసుకోండి. 30 120 అయిందంటే ఎంత సార్? 30 100% అంటే 60 అవుతుంది అండి. దాని తర్వాత నేను మార్కెట్ చూడలేదు, బిజీగా ఉన్నాను. అంటే ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
5 ట్రేడింగ్ సెషన్స్లో నేను ఎన్ని చేశాను సార్? ఓన్లీ 3 డేసే చేశాను, అంతేనా? 3 డేస్లో 3 డేస్ నేను సక్సెస్లోనే ఉన్నాను. ఇంకా 2 డేస్ చేయకపోతే నాకేమైనా ఒరిగిందా సార్? బాధ ఉందా? నాకేమన్నా బాధపడదు సార్. మనకు ఆపర్చునిటీ దొరకలే, మార్కెట్ ర్యాలీ చేసింది సార్ ఆ రోజు అంటే చేయనివ్వండి సార్, నేను చూసుకోలేదు, ఓకేనా? మనకు కుదరనప్పుడు దాంట్లో ఏలు పెట్టి గెలుకొద్దు సార్ మార్కెట్ని. అంటే ఏమంటారు, అవకాశం లేదు, చేసే వీలు లేదు, మార్కెట్ అనలైజ్ చేసే ఆపర్చునిటీ లేదన్నప్పుడు వదిలేసాను 2 డేస్. చేసిన 3 డేస్ కరెక్ట్ చేశారు కదా, సింపుల్. అర్థమైందా సార్? ఓకే. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. కంటెంట్ కోసం యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు మంచి కంటెంట్ వస్తుంది. అండ్ జోన్స్ లెవెల్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మన అప్లికేషన్లో కూడా ఇస్తాను. మర్చిపోయాను, మన టెలిగ్రామ్ది జాయిన్ అవ్వండి సార్, ఫ్రీ గ్రూపే. అలాగే అప్లికేషన్ ట్రేడ్ పల్స్ తెలుగు అనే అప్లికేషన్ ఉంది, ప్లేస్టోర్లో దొరుకుతుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకేనా? దాంట్లో కూడా మనకు బ్యాచ్ సపరేట్గా స్టార్ట్ చేసాం సార్, దాంట్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.